టైప్ ఆఫ్ స్టేట్స్లో కానీ చాలా వరకు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా ఇష్యూ క్రియేట్ అవుతుంది. చాలామంది మోసపోతున్నారు ఫేక్ ప్రమోటింగ్ చేయడం వల్ల. సర్టెన్ యూట్యూబర్స్, సర్టెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, సర్టెన్ సెలబ్రిటీస్. సో ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు? పీపుల్ని యూజ్ చేసుకున్నంత కాలం ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్. ఫస్ట్ థింగ్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ థింగ్ ఏది చేయొద్దంటామో అదే యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్ బెట్టింగ్స్ చేయొద్దని మనం ఎంత చెప్పినా దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ డస్ దట్. గవర్నమెంట్ ఏం చేయాలంటే బెట్టింగ్ ఉంచాలి, కానీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఎన్ని బెట్టింగ్స్ బ్యాన్ చేసినా సీక్రెట్గా ప్రతి ఏరియాలో బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా లీగల్ బెట్టింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ బెట్టింగ్ అంటే ల్యాక్స్, క్రోర్స్ ఇలా జరుగుతాయి. అలా కాకుండా 50s and 10s. ఎందుకంటే ఎంత చెప్పినా బెట్టింగ్ సిస్టమ్ అనేది ఆగాలనే అందరం కోరుకుంటాం, బట్ అది ఆగదు. యాజ్ లాంగ్ యాజ్ పావర్టీ ఎగ్జిస్ట్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇండిసిప్లిన్ ఎగ్జిస్ట్, ఈ బెట్టింగ్ సిస్టమ్ అనేది ఆగదు. సో లీగల్ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 50s and 10s ఒక లిమిట్ పెట్టాలి. ఆ 50s, 100s అవ్వచ్చు, 10s అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్కి తెలుసు లిమిట్ అనేది ఎలా పెట్టాలి. అలా పెట్టినంతకాలం ఐ థింక్ ఇట్ విల్ బీ హెల్దీ. బట్ ఆ లిమిట్ లేనంతకాలం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ యూత్ షుడ్ ఆల్సో నో, ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది, వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాగా ఈజీగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి చాలా ట్రామా, డబ్బులు లేని ఒక సిచ్యువేషన్ నుంచే వచ్చిన వాళ్ళే ఇలాంటి వాటిలో ముందుకెళ్తారు. సో ఇలాంటివి వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ సొసైటీ విల్ బీ ఇన్ అ వెరీ బెటర్ ప్లేస్. సర్టెన్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ అనేది పెడుతున్నారు కదా. కేసు పెట్టడం సర్టెన్ పర్సన్స్ అంటే ఎవరైతే ఈ మిస్టేక్ చేస్తారో వాళ్ళ మీద కేసు అనేది పెడుతున్నారు. వీళ్ళందరి మీద కేసెస్ అనేది పెడుతున్నారు కదా. సో ఈ కేసెస్ పెట్టినా కూడా కంప్లీట్ బ్యాన్ అయిద్దని నమ్మకం ఏమైనా ఉందా మీకు? బ్యాన్ అవుతా అంటే యాజ్ ఆఫ్ నౌ చెప్పలేమండి. అది ఎంత బాగా సోషలైజ్ అయింది అనే దాని మీద ఇప్పుడు సొసైటీ మొత్తం ఒక చోటుకు వచ్చి వీ హ్యావ్ టు బ్యాన్ దిస్ అనే మోటివ్స్ తీసుకొస్తే మేబీ బ్యాన్ అవ్వచ్చు, లేదా ఆ కేసెస్ నడుస్తూనే ఉండొచ్చు, కొత్తవి వస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేము. 50-50. ఎవరైనా మనం ఎక్కువగా లైక్ చేస్తే హీరోయిన్ కానీ, సెలబ్రిటీ కానీ, యూట్యూబర్ కానీ లైక్ చేస్తే ఫాలో అవుతాం సరదాగా. సో వాళ్ళు లైక్ చేసి మనం ఫాలో అవుతాం, వాళ్ళే మనల్ని చీట్ చేసి ఇలా స్టూపిడ్ ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారు అసలు? అందుకే నేను అన్నానండి, ఎడ్యుకేషన్ అండ్ మోటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పాజిటివ్గా ఎవరు అనిపిస్తారో, ఎవరు సిన్సియరో, ఎవరు ఆనెస్టో అనేది మనకే తెలిసిపోతుంది. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు, దాన్ని బట్టి నడుచుకుంటే బెటర్గా ఉంటుంది. పబ్లిక్ కూడా ఏది చేసినా ఆలోచన చేయాలంటారు. అంత పబ్లిక్ మొత్తం ఈ వరల్డే పబ్లిక్ మీద నడుస్తుంది. పబ్లిక్ ఏం చెప్తే అదే రన్ అవుతుంది. పబ్లిక్ నో అంటే నో, పబ్లిక్ ఎస్ అంటే ఎస్. ఇవన్నీ కాదండి, ఎలక్షన్ కూడా మనం వెళ్ళి ఓట్ వేస్తేనే జరుగుతుంది కదా. సో వాట్ ఎవర్ పబ్లిక్ డస్, అది హెల్దీగా ఉన్నంతకాలం వరల్డ్ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్ అంతే.